హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రాత్రి వచ్చేసి ఇక డాబా పైన అయితే పడుకున్నామండి. మార్నింగ్ లెగవగానే చూడండి వాతావరణం ఎలా ఉందో. నేనైతే మార్నింగ్ లెగవగానే ఈ వాతావరణం అంతా చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆకాశం, చెట్లు, ఇల్లులు, రామాలయం దగ్గర భక్తి గీతాలు, ఇంకా చందమామ కూడా ఉన్నాడండి. ఇది వాతావరణం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. నిద్ర లెగవగానే నేనైతే 5కి అయితే లేచానండి. ఇదిగో ఇక్కడైతే ధనుష్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. తర్వాత నేను కిందికొచ్చేసాను. మళ్ళీ ఇంకెందుకు తుంచటం, నువ్వు పెట్టు. తిన్నదా? 7కి అయితే ఇక్కడ రాముల వారు, సీతమ్మ వారు, ఇంకా చిన్న దూడ పుట్టిందని చెప్పాను కదా, ఇవైతే వచ్చినాయి అండి. ఇక్కడ బెల్లం అయితే తినిపిస్తున్నాము. తింటుందిలేవా? చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టామండి. ఇంకా తర్వాత నేనైతే స్నానం వచ్చేసి ఇంక ఇంట్లో పూజ అయితే చేశానండి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందుకని ఇంకా గుడికి వెళ్దామని పిల్లలిద్దరిని కూడా రెడీ చేశాను. మా అమ్మ వచ్చేసి ఇంకా బెరగుడ్లకైతే వెళ్ళిందండి. మా నాన్న అయితే మేత కోసుకొని రటానికి వెళ్ళాలన్నమాట. రోజు ఈ పాటకి వెళ్ళేవారు. ఇంక ఈరోజు మా కోసమే ఉన్నారు. ఇంక మమ్మల్ని అయితే గుడి దగ్గర దింపేసి వెళ్తానన్నారు. ఇంక అటేనమాట వెళ్ళేది గుడికి కూడా, అందుకని ఇంక అక్కడ దింపేసి వెళ్తానన్నారు. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ ఇంట్లో పూజ చేశాను కదా, ఇంకా ఒకసారి అయితే మళ్ళీ దండం పెట్టుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నానండి. ఇండ్లు మొత్తం తాళాలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మా నాన్న అయితే ఎక్సెల్ మీద అయితే తీసుకెళ్తున్నారండి మమ్మల్ని. అన్వి వచ్చేసి ముందు కూర్చుంది. ఇంకా నేను ధనుష్ అయితే వెనక కూర్చున్నామండి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ పసుపు కుంకుమ వేసి తర్వాత కడ్డీలు అయితే ముట్టిస్తానండి. ధనుష్ అయితే కుంకుమ నేను వేస్తాను మమ్మీ అని గోలు చేస్తున్నాడు అనమాట. ఈ గుడి వచ్చేసి చిన్నదేనండి, చిన్న గుడి అనమాట. బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పొంగుబాలు కూడా చేసుకోవచ్చండి. పక్కనే రాగి చెట్టు ఉందన్నమాట పెద్దది. ఇంకా చుట్టూ అక్కడ చిన్న చిన్న కట్టెల పొయ్యిలు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మనం పొంగళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు వినుకొండ వెళ్ళాలండి. ఇక అందుకని ఇక్కడ పొంగుబాలు అయితే పెట్టట్లేదు. అది కాక పిల్లలు అయితే ఇంకా గోలగోలు చేస్తున్నారు. ఇంకందుకని నేను ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని వెళ్దామని అయితే వచ్చేసాను. ఇక్కడ మనం దీపారాధన కూడా చేసుకోవచ్చండి. దీపాలు అయితే వెలిగించవచ్చు. ఇంక ఇక్కడ ఎవరికి వాళ్ళే వచ్చేసి ఇలా పూజ చేసుకొని అయితే వెళ్తారండి. ఇక్కడ పూజారి అయితే ఎవరు లేరనమాట. ఇక్కడికి వచ్చేసి మనమే దీపాలు వెలిగించి స్వామివారికి పసుపు కుంకుమ పూలు అన్నీ మనమే పెట్టొచ్చు స్వామివారికి. అలాగే ఇంకా కడ్డీలు కూడా వెలిగించేసి ఇక్కడ వచ్చేసి ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ మంది పట్టరండి. లోపల కొంచెమే ఉంటుందన్నమాట ప్లేసు. ఒకళ్ళిద్దరం అయితేనే సరిపోతాము. ఎక్కువ మంది లోపలికి రావడానికి లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఇలా పూజ చేసుకొని వెళ్తుంటారండి. ఇంకా ఇక్కడ ఈరోజు అయితే మధ్యాహ్నం భోజనాలు కూడా పెడుతున్నారంటండి. ఇంకా ఇప్పుడు మేము వచ్చేసరికి 10 అవుతుందండి టైము. త్వరగానే వచ్చేసాను. ఇంకా వినుకొండ వెళ్ళాలి కదా, మేము వెళ్ళేసరికి అమ్మ కూడా వస్తుందన్నమాట బెరగొడ్లకి వెళ్ళి. ఇంకా అమ్మ వచ్చేసిన తర్వాత మేమైతే వినుకొండ వెళ్తాము. వినుకొండ ఎందుకు అనుకుంటున్నారా, ఇంక ఈరోజు అయితే రేపు అన్వి బర్త్డే ఉందండి. అందుకని ఇంక ఈరోజు అన్వికి డ్రెస్ తీసుకోవాలని అయితే వెళ్తున్నాము. ఇదిగో గుడి దగ్గర అయితే చూసారు కదా ఎలా ఉందో. లోపల కొంచెం ప్లేసే ఉంటుందండి. స్వామివారిని ఒక్కొక్కరిమే వెళ్ళి దర్శించుకొని రావాలండి. ఇంక ఇక్కడైతే మా పూజ అయిపోయింది. మేము కొంచెం సేపు అయితే కూర్చున్నామండి. ఇంకా తర్వాత ఇంటికైతే బయలుదేరాము. మా అమ్మ అయితే నడుచుకుంటూ వెళ్దాంలే అన్నది. మా నాన్న అయితే ఉంటానన్నారు పూజ అయిపోయిన దాకా. మళ్ళీ లేట్ అవుతుందిగా వద్దులే అని అయితే చెప్పేశాను అనమాట. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరామండి. చూడండి చుట్టుపక్కల ఇల్లులు అయితే కనిపించట్లేదు కదా, కొంచెం దూరం అండి. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బండ్లు అయితే తిరుగుతూనే ఉంటాయి, ఎవరియో ఒకరివి. ఏదన్నా బండి వస్తే ఎక్కేసి వెళ్దాంలే అని అయితే అంటుందన్నమాట ఆ అమ్మ. ఇంకా ఫస్ట్ అయితే కొంత దూరం ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి. కొంత దూరం నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఒక బైక్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అన్వి ధనుష్ నిలమన్నాను. కాకపోతే ఇంకా
అన్వీనైతే ఉండమని మా అమ్మనైతే ఎక్కిచ్చేసాననమాట. ఎందుకంటే ఆ అమ్మ లాంగ్ అయితే నడవలేకపోతుంది. అదిగాక పొంగల్ పెట్టింది కదా, ఇంకా బుట్ట కూడా ఉంది. నువ్వు వెళ్ళిలా అమ్మ, అన్వి నడిచొస్తుందిలే అని అయితే చెప్పేసాననమాట. ఇంకా నేను అన్వి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మా బాబాయ్ అయితే బండేసుకొని వచ్చారనమాట, వెళ్తున్నారు. ఇంకా మా బాబాయ్ అయితే ఎక్కించుకొని మమ్మల్ని ఇంటి దగ్గర అయితే దింపేశారండి. ఇంకా మేమైతే వచ్చిన వెంటనే అమ్మ నాన్న అయితే ఇద్దరు ఉన్నారనమాట. మా నాన్న మేము వచ్చినాక ఒక పావు గంటకైతే వచ్చేసారండి. ఇంక మా నాన్న వచ్చిన దాకుండి ఇంకా అమ్మ అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇంకా పిల్లల్ని నాన్న దగ్గర ఉంచేసి మేమైతే వినుకొండ అయితే బయలుదేరామండి. పిల్లల్ని తీసుకెళ్తే ఈ ఎండలకి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు కదా, ఇక అందుకని నేను అమ్మ మాత్రమే బయలుదేరాము. మేము వెళ్తుంటే మా పిన్ని ఫోన్ చేసిందండి. ఇక మా అమ్మ వాళ్ళ చెల్లెనమాట. మేము వినుకొండ వెళ్తున్నాం, ఇట్లా పట్టీలు అవి తీసుకోవాలని అయితే చెప్పిందమ్మ. మేము కూడా వస్తామని అయితే అన్నారు. సరే రాండి అని అయితే చెప్పామన్నమాట. వాళ్ళైతే ఇంకా రాలేదు. మేమైతే ఫస్ట్ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి, అమ్మ నేను. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే బయలుదేరారంట. మా చెల్లెళ్ళు ఇద్దరు మా పిన్ని అయితే వస్తామన్నారు. ఇవిగో ఇక్కడైతే వెండి పట్టీలు అయితే డిజైన్ చూస్తున్నామండి. అన్వికి సింపుల్గా ఉండేవి తీసుకోమన్నాను. కొంచెం హెవీగా ఉన్నాయి అయితే ఉన్నాయి అనమాట ఇంటి దగ్గర. అవి తేవటం మర్చిపోయాను. అన్వి వాళ్ళకి స్కూల్లో పట్టీలలో లేదండి, పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట ఊరికి వచ్చేటప్పుడు. ఇంటి దగ్గర అయితే పాతవి ఒక జత ఉన్నాయి. ఇంకా వేసి అయితే ఇప్పుడు అమ్మ పట్టీలు అయితే తీసుకుంటానంది. ఇంకా పుట్టినరోజుకి పట్టీలు లేకపోతే ఎలా అని ఇంకా అమ్మ అయితే గోలగోల చేసిందనమాట. ఇవిగో నేనైతే వీటిల్లో తీసుకుంటానన్నాను. నాకైతే ఇంక ఇవి చూపిస్తున్నారనమాట. నేను తర్వాత తీసుకుంటాను, ఫస్ట్ అన్వీకి తీసుకుందాంలని ఇంకా అన్వీకి అయితే సెలెక్ట్ చేస్తుందమ్మ. పట్టీల సెలెక్షన్ వచ్చేసి అమ్మే సెలెక్ట్ చేస్తుందండి. నేనైతే వీటిల్లో ఒక 3-4 జతలు అయితే సెలెక్ట్ చేస్తానన్నమాట. వాటిల్లో ఫైనల్గా అమ్మ సెలెక్ట్ చేస్తుంది. అన్వికి ఒక జత అయితే సెలెక్ట్ చేసి పక్కనైతే పెట్టేశాము. ఇంక ఇప్పుడు నేనైతే పట్టీలు చూద్దామని ఇదిగో వీటిల్లో అయితే చూస్తున్నానండి. నాకు ఆల్రెడీ అమ్మ ఒక జత పట్టీలు అయితే తెచ్చిందనమాట, కానీ నాకైతే అవి నచ్చలేదు. ఇప్పుడు నేను కాళ్ళకి పెట్టుకునే వాటికి కొంచెం పెద్దగా తేడా ఏం లేదనమాట. సేమ్ ఇలాంటి పట్టీలే కదా నేను పెట్టుకుంది, మళ్ళీ ఇవే తెచ్చావేంటి, నాకు ఇవి వద్దు, ఇంకొక జత తీసుకుంటానని అయితే చెప్పాను అనమాట అమ్మకి. సరే తీసుకొని అయితే అంది. నాయి కూడా పాతవి ఇంకొక జత ఉన్నాయండి పట్టీలు, అవేసి తీసుకోమని అయితే చెప్పిందనమాట. పాతవి 2 జతలు ఉండేవండి నాకు. ఒక జత వేసి మొన్న పట్టీలు తీసుకొచ్చిందనమాట కొత్తవి. ఇంకొక జత పాత పట్టీలు ఉన్నాయి, అవేసి ఇప్పుడైతే తీసుకోమని అయితే అంటుంది. ఇదిగో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. వీటిల్లో అన్నిటిల్లో కల్లా ఇదైతే భలే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని అయితే చెప్పాను అనమాట. ఇంకా అమ్మ అయితే చూద్దామని అయితే ఓపెన్ చేస్తానంది. ఇదిగో వీటిల్లో ఇంకా చాలానే ఉన్నాయండి, ఇదే కాదు. నాకైతే వీటన్నిటిల్లో కల్లా దీని మీదే పడ్డదనమాట మనసు. వీటిని చూడగానే నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎంత బాగున్నాయి అని అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే అమ్మ అవైతే వద్దంటుంది, ఎందుకంటే అవి తీగలుగా ఉన్నాయి. ఏ ఒక్క తీగ తీగినా కానీ ఇంకా నీకు మళ్ళీ పట్టీలు వేస్ట్ అయిపోతాయి, నువ్వు మళ్ళీ పెట్టుకునే దానివి కూడా కాదు, అతికేపించుకొని నీకు అవైతే వద్దని అయితే అంటుందన్నమాట. ఇవి కూడా సన్నగా ఉన్నాయి, నీకు ఎన్నాళ్ళు వస్తాయి అని అయితే అంటుంది. ఇంతకుముందు ఇట్లాంటివి సన్నవి ఒక జత అయితే తీసుకున్నానండి, అవైతే తెగిపోయినాయి అనమాట. అవి వేసి ఇప్పుడు అమ్మ పట్టీలు తీసుకుంది. నేను ఇట్లాంటివి తీసుకోమన్నాను కదా, ఇవి ఎందుకు తీసుకున్నావు, అవి నాకు వద్దు, మళ్ళీ నాకు అలాంటివి కావాలని అయితే నేను ఇంక మళ్ళీ వీటిని అయితే చూస్తున్నాను అనమాట. వీటిల్లో అయితే చాలానే ఉన్నాయండి, మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, అదే తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఒక్కొక్కసారి నేనైతే ఇక్కడే కొనేసి ఇక్కడే కాలికి కూడా పెట్టేసుకుంటారనమాట పట్టీలు. కాకపోతే ఇప్పుడు నేను పెట్టుకున్న పట్టీలు బాగానే ఉన్నాయండి, అరిగిపోలేదు. అందుకని నేనైతే ఇవి ఇప్పుడే పెట్టుకొని తీసుకెళ్తానమాట ఇంటికైతే. అవి తిరిగేసి ఇవి తిరిగేసి ఫైనల్గా వీటినే చూశాను అనమాట. ఇవి అయితే బాగున్నాయి, ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేసాను. మా అమ్మ మాత్రం వద్దు, నీకు ఎక్కువ రోజులు ఉండవు, ఊరికే తెగుతాయి, ఒకటి తెగిందంటే వేస్ట్ అని అయితే అంటుంది. ఇక షాప్ అతను కూడా వద్దులమ్మ, ఇవి తెగుతాయి, ఒకటి తెగిందంటే మళ్ళీ మొత్తం తెగుతాయి, చూడటానికి బాగుంటాయి కానీ ఎక్కువ రోజులైతే ఉండవన్నారు. ఇంక ఇలా అనేసరికి ఎవరికైనా తీసుకోవాలనిపిస్తుందో చెప్పండి. ఇక అందుకే నేను తీసుకోలేదన్నమాట. మొత్తానికి అయితే ఇలా 2 జతలు అయితే సెలెక్ట్ చేసి పెట్టేసాము. ఇక ఇప్పుడైతే తూకం చూడాలన్నమాట. పాత పట్టీలు అండి ఇవైతే, నాయి పాత పట్టీలు. ఇవి వచ్చేసి అన్వి పాత పట్టీలు అండి. మా అమ్మ అన్నది నీ పాత పట్టీలు ఎంత రేటుకి వస్తాయో
ఇంకా అంతే తీసుకో, నేనైతే ఎక్స్ట్రా డబ్బులు పడితే ఇవ్వనంది. నా పాత పట్టీలు వచ్చేసి 5,000కి వచ్చినాయండి. నా కొత్త పట్టీలు వచ్చేసి 3,500 అనమాట. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు మిగిలినవి. ఇంకా వచ్చేసి అన్వీ పట్టీలకైతే వేసామండి. అన్వీ పట్టీలు వచ్చేసి 5,000, అన్వీ పాత పట్టీలు వచ్చేసి 2,500కి వచ్చినాయండి. ఇంకా మిగతాయి అన్వీ పట్టీలలో వేసి మొత్తం అయితే బిల్ వేయించుకొని ఇంక ఇలా బట్టల షాప్కి అయితే వచ్చేసామండి. ఇక అన్వీకి బర్త్డే కదా రేపు, ఇక అందుకని ఇక్కడ బట్టలన్నీ చూస్తున్నాం అనమాట. న్యూ మోడల్స్ వచ్చిన డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే మొత్తం చూపించమన్నాను. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళైతే ఫోన్ చేశారండి, మేము వినుకొండ అయితే వచ్చేసామని. సరే అని ఇంకా పలానా అడ్రస్ ఇక్కడ షాప్లో ఉన్నాము రమ్మని చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు, మాకు 2 చెల్లెళ్ళు ఇంకా మా పిన్ని అనమాట. నేను ఎక్కువ చిన్నమ్మ అంటాను, ఒక్కొక్కసారి పిన్ని అంటానండి. ఇక్కడైతే డ్రెస్సులు చూస్తున్నామండి. ఇదిగో ఇదైతే బాగుంది అనిపించింది డ్రెస్సు, కాకపోతే ఇలాంటిది కొంచెం అన్వీక్ ఉందన్నమాట ఇలాంటి మోడల్లో. ఇక అందుకని వద్దన్నారు. వాళ్ళ డాడీకి అయితే ఫోటో తీసి పెట్టేశాను. ఆ డ్రెస్ అయితే ఉంది కదా వద్దులే అన్నారు. ఇవిగో ఇవన్నీ అయితే చూస్తున్నామండి, బాగున్నాయి అనమాట చూడటానికి. ఇక అన్వీకి ఏది సెట్ అవుతుందా ఏంటని అయితే మొత్తం చూసి సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఒక డ్రెస్ తోటి అయితే ఆగిపోలేదండి, ఉన్న డ్రెస్సులన్నీ తీపిచ్చేసాను అనమాట. ఇప్పుడున్న న్యూ మోడలు పాత మోడలు మొత్తం డ్రెస్సులు అయితే చూపించమన్నానండి. ఇవైతే చూపిస్తున్నారనమాట. ఈ డ్రెస్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఇంకా కొంచెం ఏదన్నా గ్రాండ్గా చూపించమని అయితే అడిగాను అనమాట. చూడటానికి బాగుండాలి, గ్రాండ్గా ఉండాలని అయితే చెప్పాను. కొంచెం ఎక్కువ రేట్ అవుతుందని అయితే అన్నారు. పర్లేదు, రేట్ ఎక్కువైనా కానీ కొంచెం చూడటానికి బాగుండాలి అని అయితే చెప్పేశాను. పార్టీ వేర్లో ఉండాలని అయితే చెప్పాను అనమాట. ఇవిగో ఇంకా వీటిల్ని అయితే చూశానండి. వీటిల్లో అయితే కొన్ని ఫోటోలు తీసి మా వారికి అయితే పంపించాను అనమాట. వీటిల్లో వద్దు, ఇంకా కొంచెం ఏదైనా పార్టీ వేర్లో చూపించమని అయితే అన్నారు. నేను కూడా అదే చెప్పానని అయితే చెప్పేశాను అనమాట. ఇవిగో తర్వాత అయితే ఇవి తీసారండి. మేము అడిగిన తర్వాత మళ్ళీ ఇవైతే చూపిస్తున్నారనమాట. ఇంకా ఇదిగో ఇది వచ్చేసి ఈ మోడల్ ఉంటుందండి. వీటిల్లో ఇవి కలర్స్ అనమాట. మా అమ్మ అయితే గోల్ చేస్తుందండి, ఎన్ని డ్రెస్సులు తిరిగేస్తావు, ఏది తిరిగేసినా అదే ఉంటుంది కదా, ఏముంటుంది అని అయితే అంటుందన్నమాట. అలా ఏం కాదు, డ్రెస్సులు చూడాలి కదా, చూడకుండా ఏది పడితే అది తీసుకుంటే ఎలా అని అయితే అన్నాను. ఇక అది కాక మా వారికి నచ్చకపోతే అసలు ఊరుకోరండి, ఎందుకు అలాంటి డ్రెస్ తీసుకున్నావు అని అయితే అంటూ ఉంటారనమాట. నిజానికి మా వారే తీసుకొచ్చేవారండి డ్రెస్సు, కాకపోతే ఇంకా వర్క్ ఎక్కువ ఉండి కుదరలేదనమాట షాప్కి వెళ్ళటము. ఇక అందుకని నన్ను అయితే తీసుకోమన్నారు వినుకొండెళ్ళి. ఇక అందుకని నేను అమ్మ అయితే వచ్చేసాము. ఇంకా అది కాక పట్టీలు కూడా తీసుకోవాలంటుంది కదా అని ఇక పనిలో పని డ్రెస్ కూడా తీసుకుంటాలా అని అయితే చెప్పేశాను అనమాట. ఇదైతే నెట్లో ఉందండి, మా పాప నెట్ అయితే అసలు ఎక్కువసేపు ఉంచుకోదనమాట, గుచ్చుకుంటుంది, అలా ఉంది ఇలా ఉందని అయితే అంటూ ఉంటుంది. ఇదిగో ఈ డ్రెస్ అయితే బాగుందండి, చూడటానికి కొంచెం గ్రాండ్గా అనిపించింది అనమాట. కాకపోతే నాకు ఎందుకో నచ్చలేదు, బాగుంది కానీ నచ్చలేదు. ఒక్కొక్కసారి అంతే అనమాట, మనకి డ్రెస్ నచ్చుతుంది కానీ తీసుకోవాలనిపించదు. నాకు కూడా ఆ డ్రెస్ అలానే అనిపించింది ఎందుకో. ఇవిగో ఇప్పుడైతే ట్రెండింగ్లో ఇవైతే ఉన్నాయి అని ఇంకా ఈ మోడల్ అయితే చూపించారండి. ఇవి కూడా మంచిగానే అనిపించింది కానీ కాకపోతే ఈ కలర్స్ ఎక్కువ అన్వి దగ్గర ఉన్నాయి అనమాట, అందుకని తీసుకోలేదు. ఇంకా వేరే ఏమన్నా మోడల్ ఉంటే చూపించమన్నాను. ఇవిగో ఇవైతే చూపించారండి. వీటిల్లో కూడా నాకు పెద్దగా ఏం నచ్చట్లేదన్నమాట. సర్లే అని ఇంకా మా అమ్మ అయితే తీసుకోమంటుంది, అందుకని ఈ రెండింటిని ఫోటో తీసి మా వారికి అయితే పంపించేశానండి. మా వారు మళ్ళీ ఆ డ్రెస్సులు అయితే వద్దు, అంతగా ఏం బాగాలేవు, ఇంకా వేరే షాప్ కన్నా వెళ్ళండి అని అయితే అన్నారనమాట. ఇక మళ్ళీ కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్లేదు, మంచిగా చూపించండి, బాగా గ్రాండ్గా ఉండాలని అయితే చెప్పానమాట. ఇదిగో ఇంక ఇదైతే తీసారండి. ఇదైతే చాలా బాగుంది, నాకైతే భలే నచ్చిందండి. నాకు ఈ కలర్ కాంబినేషను సూపర్గా అనిపించింది అనమాట. కాకపోతే మా పాపకి కొంచెం పొడవు అవుతుంది, ఇది కనుక నాకు సెట్ అయితే నేను తీసుకుందామన్నంతగా నచ్చింది అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది, కానీ మా పాపకి సెట్ అయితే చాలా బాగుండేది. ఎందుకో నాకు ఈ డ్రెస్ మీదే పడ్డదండి. కాకపోతే పొడవు ఎక్కువ ఉందన్నమాట, కొంచెం 10-11 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుంది. ఇంకొకటి చిన్నది, కొంచెం చిన్న సైజ్ చూపించమంటే ఇదిగో ఈ డ్రెస్ వచ్చేసి చూపించారండి. ఇది కూడా బాగుంది, ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి 4,000 చెప్తున్నారండి రేట్ వచ్చేసి. సర్లే ముందు నచ్చాలి కదా అని అయితే చూస్తున్నామన్నమాట. ఇదంత రేట్ ఉంటుందా చెప్పండి, ఇది 4,000 అంటండి. అంటే డిస్కౌంట్ ఏం లేదా అంటే ఉంటుందిలే మీకు నచ్చితే అని అయితే అన్నారనమాట. ఇదిగో ఇక్కడ నాకైతే ఈ డ్రెస్ని ఆ డ్రెస్ని మా వారికి అయితే ఫోటో తీసి అయితే పంపించేశాను. ఇంకా మా వారైతే ఆ డ్రెస్ తీసుకోమన్నారండి. ఇదిగో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది,
కానీ మా పాపకైతే సెట్ అవ్వదనమాట. కొంచెం 11, 12, 13 ఇయర్స్ పిల్లలకైతే బాగా సెట్ అవుతుంది. ఇక మా వారికి ఫోటో పెట్టేశాను కదా, ఇంకా మా వారైతే ఆ డ్రెస్సే తీసుకోమని అయితే అన్నారండి. ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, ఇంకా వీటిల్లో అయితే తీసుకోమంటుందమ్మ. ఇదైతే బాగుంది కదా, దీనిలో తీసుకోమని అయితే చెప్పింది. ఇది మా వారికి చెప్తే ఇదైతే వద్దన్నారండి. నేను ఇంక అన్నీ మా వారికే పంపిస్తున్నానమాట. ఎందుకంటే డ్రెస్సుల సెలెక్షన్ వచ్చేసి మా వారికి బాగా నచ్చుతుంది. ఏది పడితే అది తీసుకున్నాను అనుకో, తర్వాత తిడతారండి, అదేం బాగుంది, ఏం బాగుందని తీసుకున్నావు అని అయితే అంటారనమాట. ఇక అందుకని మళ్ళీ అలా అనిపించుకోవటం ఎందుకులే అని నేనైతే మా వారికి ఫోటో తీసి అయితే పెడతాను. ఇక మా వారు కూడా ఎప్పుడన్నా షాపింగ్ చేసేటప్పుడు నాకు కూడా డ్రెస్సులు అవి ఏవైనా వాట్సాప్లో పంపిస్తారనమాట. ఏదైనా సర్ప్రైజ్ చేసేటప్పుడే కానీ పంపించింది, మిగతా టైంలో నేను నాకు ఇప్పుడు డ్రెస్సులు కావాలని చెప్పినప్పుడు పంపిస్తారనమాట. నేను ఎక్కువ మా వారి సెలక్షనే నచ్చుతుంది నాకు, నా సెలక్షన్ కంటే కూడా. నాకు త్వరగా ఏ డ్రెస్సు నచ్చదండి, డిఫరెంట్గా ఉండాలన్నమాట. అందుకని పెద్దగా నేనైతే ఒక 4-5 డ్రెస్సులు సెలెక్ట్ చేసి వాటిల్లో మా వారిని అయితే ఒక డ్రెస్ సెలెక్ట్ చేయమంటాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ధనుష్కి అయితే తీసుకుంటున్నామండి. అన్వికి ఆ డ్రెస్ అయితే ఫిక్స్ అనమాట, అదైతే తీసుకుంటామని చెప్పేసాము. ఇప్పుడు ధనుష్కి ప్యాంటు ఇంకా షర్ట్ అయితే తీసుకుంటున్నామండి. ధనుష్ నీకు డ్రెస్ లేదని చెప్తే, నాకు డ్రెస్ లేదా, నాకు డ్రెస్ ఎందుకు తీసుకోవని ఏడుపు మొహం పెట్టుకున్నాడు అనమాట, అలిగినట్టు. కాకపోతే ఏడవలేదు. ఈ డ్రెస్ వచ్చేసి వాడికి రేపు పొద్దున్న చూపిస్తానమాట, డ్రెస్ తేలేదని చెప్పి. ఎలా ఉంటాడో ఏం చేస్తాడో చూద్దామని. ఇక్కడైతే నేను ఇంకా ప్యాంటు షర్ట్ అయితే నేనే సెలెక్ట్ చేస్తున్నానండి ధనుష్కి. ఇదిగో ఈ ప్యాంట్ అయితే బాగుంది అనిపించింది. వీటి మీదకి మ్యాచ్ అయితే షర్ట్ ఏదన్నా ఉంటే చూపించమన్నాను. షర్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అవుతుందని అయితే అన్నాను. పెరిగే పిల్లలకి ఆ మాత్రం ఉండాలి అని అయితే అందనమాట. అదిగో ఆ ప్యాంటు షర్ట్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా చెల్లెళ్ళకి వచ్చేసి టాప్స్ అయితే చూస్తున్నామన్నమాట. ఇక్కడ ఇవిగో వీటిల్లో అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్పామండి. కాకపోతే ఇవి నాకు పెద్దగా నచ్చలేదు, మీకు ఏమన్నా నచ్చితే తీసుకోమని అయితే అన్నాను. ఇక వాళ్ళైతే చూస్తున్నారనమాట. ఇక్కడ టాప్స్ అన్నీ చూపిస్తున్నారండి. ఇవిగో ఈ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట టాప్స్లో. ఈ వైట్ది అయితే చాలా బాగుంది. ఇక్కడ వైట్లో 2 ఉన్నాయండి డిజైన్స్ ఇచ్చి. కాకపోతే ఈ వైట్ టాప్ వచ్చేసి మనకి సెట్ అవ్వదన్నమాట. మాపుడికైతే అస్సలు ఆగదండి. మరకలేదన్నా పడ్డా కానీ, చిన్న మరక పడ్డా కానీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక వాళ్ళకైనా అంతేనండి, వాళ్ళు వద్దనైతే అన్నారనమాట. నేను కూడా నాకైతే పెద్దగా నచ్చదు. వైటు ఇష్టం అండి చాలా. కాకపోతే నేను మాపుడికి తట్టుకోలేక మరకలు ఏదన్నా అయితే కనిపిస్తూ ఉంటాయని పెద్దగా తీసుకోను అనమాట. ఇగో ఇక్కడైతే టాప్స్ ఇవన్నీ అయితే చూస్తూనే ఉన్నాము. నాకైతే వీటిల్లో ఏవి నచ్చలేదండి. ఇదిగో ఈ టాప్ అయితే బాగుంది, సైజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అని అయితే చూసుకుంటున్నారు. నాకైతే అది కూడా పెద్దగా నచ్చలేదు, క్లాత్ అంతగా ఏం మంచిగా అనిపించట్లేదు ఇవన్నీ. ఇంకా వద్దులనైతే ఇంకా మా వారికి బిల్ వేయించుకొని వచ్చేసామండి. ఇంక ఇక్కడ నెయిల్ పాలిష్ ఇవైతే తీసుకుంటూ ఉన్నారు. ఇంకొక షాప్లోకి అయితే వచ్చేసి దూరేమన్నమాట. ఇవిగో ఇవన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి హాస్టల్కి వెళ్తున్నారు కదా, మా చెల్లి వాళ్ళు కాలేజీకి వెళ్ళాలండి. ఇక అందుకని ఇక్కడ అవసరమైనవన్నీ తీసుకుంటామని అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ నేను వచ్చేసి అన్వికి ఒక సెట్ గాజులు అయితే తీసుకున్నాను. స్టిక్కర్స్ అయితే చూశానండి, నాకు నచ్చినవి అయితే ఒక్కటి కూడా లేదనమాట. ఇక వాళ్ళైతే కొన్ని సెలెక్ట్ చేసుకొని అయితే ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇంక అక్కడైతే బిల్ వేపిస్తున్నారు. ఇంకా తర్వాత మేము వచ్చేసి ట్రెండ్స్కి అయితే వచ్చేసామండి. ఇక అమ్మ అయితే ఇంటికి వెళ్ళిందనమాట, వెళ్తానంది. నేను వెళ్తానంటే ఇంక మా చెల్లి వాళ్ళు నువ్వు ఉండక్క అమ్మ వెళ్ళిద్దిలే అని అయితే అన్నారు. ఇక పిల్లలిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. మా నాన్న వచ్చేసి మళ్ళీ బెరగొడ్లకి వెళ్ళాలన్నమాట ఈవినింగు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇక పిల్లల్ని ఇద్దరిని అలానే ఉంచేస్తే ఎలా అని ఇంకా అమ్మ అయితే ఇంటికి వెళ్ళిందనమాట. ఇక మేము వచ్చేసి ట్రెండ్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ టాప్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ టాప్స్ అయితే బాగుంటాయి అని అయితే చెప్పాను అనమాట. ఇక్కడైతే ఇంకా కొన్ని టాప్స్ అయితే చూస్తూ ఉన్నామండి. కొన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టేసామన్నమాట పక్కన. ఇదిగో మాకు నచ్చినవన్నీ మేమైతే తీసుకొని పక్కనైతే పెట్టేస్తూ ఉన్నాము. ఇక మా చిన్నమ్మ అండి, మా అమ్మ వాళ్ళ చెల్లి అనమాట. ఇంకా మా చిన్నమ్మ అయితే ఇక్కడ టాప్ చూస్తుంది. మా అమ్మను మా చిన్నమ్మ, ఈ చిన్నమ్మ అయితే ఇద్దరు ఒకేలా ఉంటారండి. వీళ్ళిద్దరే కాదు, నేను కూడా, ముగ్గురు ఒకేలా ఉంటామని అయితే చాలామంది అన్నారనమాట.
నన్నైతే చాలా తక్కువలే అండి. మా చిన్నమ్మని, మా అమ్మనైతే సేమ్ ఒకళ్ళే అనుకుంటారండి. కమల పిల్లలు అనుకుంటారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గూడా మర్చిపోతారండి. మా చిన్నమ్మ ఎళ్ళినప్పుడు మా అమ్మ అనుకుంటారు. మా అమ్మ ఎళ్ళినప్పుడు మా చిన్నమ్మ అనుకుంటారనమాట. అలా అయితే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడొచ్చేసి లెగిన్స్ అయితే చూస్తున్నామండి. టాప్స్ అయితే అయిపోయినాయనమాట. సెలెక్ట్ చేసి అయితే పెట్టాము. ఇంకా చున్నీలు కూడా కావాలనైతే అంటుంది. అందుకని ఇంకా ఇవి కూడా చూస్తున్నామండి. ట్రెండ్స్‌లో టాప్స్ అయినా ఏవైనా మనకి కరెక్ట్ సైజులో ఫిట్ అవుతాయండి. కరెక్ట్‌గా సెట్ అవుతాయన్నమాట. అందుకే ఇవైతే ఇక్కడైతే తీసుకోమన్నాను. మనకి బావుంటది క్వాలిటీ కూడా. కాకపోతే మిగతా షాపుల్లో మనం ఒక సైజు తీసుకుంటే అది ఇంకొక సైజు వస్తదండి. కరెక్ట్‌గా సెట్ అవ్వదు మనకి. కొంచెం ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు, ఒక్కొక్కసారి లూజ్ అవ్వచ్చు. అలా అవుతూ ఉంటది. కానీ ఇక్కడైతే మనకి కరెక్ట్‌గా మనం ఏ సైజులో తీసుకుంటే ఆ సైజు ఫిట్ అవుతుంది. ఇక్కడొచ్చేసి ఇక్కడ మేము టాప్స్ ఇవన్నీ అయితే చూస్తున్నామండి. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు తీసుకోవాలనమాట. ఈ ట్రెండ్స్‌లోనే బట్టలు ఇవి తీసుకొని ఇంకా ఎళ్దామని అయితే అనుకున్నామండి నేనొచ్చేసి. కాకపోతే వీళ్ళు ఈరోజు నన్నైతే వినకుండా మొత్తం తిప్పేశారండి. నేనైతే నాకు తెలిసి ఈరోజు తిరిగినంతగా వినుకొండలో ఎప్పుడూ తిరిగుండనండి. ఫస్ట్ టైం అనమాట ఇంతలా తిరగటం. అమ్మో! ఎన్ని షాపులు తిరిగామో. చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇదొచ్చేసి టాప్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే మళ్ళీ ఇక్కడ తీసుకొని ఈడ నుంచి ఆడదాకా మోసుకొని వెళ్ళటం ఎందుకులే అని అయితే తీసుకోలేదనమాట. అది కాక మా అమ్మ చూసిందంటే ఇంక నాకు తిట్లేనండి. పిల్లలకి తీసుకుంది కాక నీకు కూడా తీసుకున్నావా అని అయితే గోల గోల చేస్తదనమాట. మా అమ్మ అయితే ఎక్కువ బట్టలు కొననీదండి. వేస్ట్‌గా బట్టలకైతే ఖర్చు పెట్టనీదనమాట. ఇదైతే సూపర్‌గా ఉందండి. నాకైతే భలే నచ్చింది. జీన్స్ మీదకి చాలా బావుంటది. ఇక మా చెల్లికైతే కరెక్ట్ సైజు దొరకలేదనమాట. కానీ ఇదైతే నాకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. కానీ తీసుకోలేదు. అన్వికి ఇంకొక జత ఏదన్నా తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా అమ్మ అది చాలు ఇంక తీసుకోవద్దని అయితే చెప్పింది. మళ్ళా తీసుకున్నానంటే ఇంక ఎందుకులే అని ఇంటికెళ్ళిన తర్వాత తిట్లు తినటం అని తీసుకోలేదనమాట. ఇంకా బిల్లింగ్ వేయించుకుందామని అయితే వచ్చేసామండి. ఇవిగో ఇక్కడైతే కొన్ని జ్యువెలరీస్ అయితే పెట్టేశారండి. వీటినైతే చూస్తున్నాను. హెయిర్ రింగ్స్ అనమాట. ఇంకా అక్కడైతే బిల్లు వేయించుకొని బయటకైతే వచ్చేసామండి. ఇదిగో ఇక్కడ ఈ షాప్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా చెల్లి వచ్చేసి వెల్లుల్లిపాయలు ఇంకా ఏవేవో కొన్ని తీసుకోవాలని అయితే తీసుకుందనమాట. తర్వాత మళ్ళా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత పక్కన ఏదో కాటన్ బజార్ అని పెట్టేశారండి. ఇక్కడ ఏమైనా మంచివి దొరుకుతాయేమో చూద్దామని అయితే వచ్చేసారనమాట. ఇక్కడైతే ఏం తీసుకోలేదండి. చూసేసి ఏవి నచ్చక మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసారనమాట. ఇక మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నామండి. ఇంక ఇప్పుడు ఏ షాప్‌లోకి దూరుస్తారో ఏమో తెలీదనమాట. అదేనండి ఏ షాప్‌లోకి తీసుకెళ్తారో ఏంటో అని అయితే అనుకుంటున్నాను. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇంకొక షాప్‌లోకి అయితే తీసుకొచ్చేసారండి. ఇంక ఇక్కడ ఏమేమి తీసుకుంటారో ఏమో. ఇక్కడ వచ్చేసి కూడా ఇద్దరు టాప్సే చూస్తున్నారనమాట. ఈ షాప్ కూడా బాగానే ఉందండి. ఇక్కడ టాప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ట్రెండ్స్‌లో వచ్చేసి నైట్ డ్రెస్సులు ఇంకా అలాగే జీన్స్ మీదకి టాప్స్ ఇంకా 2 టాప్సే తీసుకుందండి. నైట్ డ్రెస్సులు ఎక్కువ తీసుకున్నారనమాట. ఇంకా కొన్ని టాప్స్ కావాలని అయితే చూస్తున్నారు. ఇదిగో ఈ టాప్ అయితే బాగుంది కానీ ఇంకా సైజ్ అయితే వాళ్ళకి సెట్ అవ్వట్లేదండి. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో సన్నగా. ఎక్స్ట్రా లూజ్ తీయించుకోవాలంటే లూజ్ తీస్తే టాప్స్ ఏం బాగోవు అని అయితే అంటున్నారు. ఇవిగో ఇక్కడ కొన్ని టాప్స్ అయితే చూసారండి. చూసి ఒక టాప్ అయితే తీసుకున్నారు. ఎక్కువ టాప్స్ అయితే తీసుకోలేదన్నమాట. నిజానికి నాకైతే చాలా ఆకలవుతుంది. నేనైతే అస్సలు చూడలేకపోతున్నాను టాప్స్ ఏవి. వీళ్ళేమో మధ్యాహ్నం వచ్చారండి తినేసి ఎంచక్కా. నేనైతే పొద్దున్నే బయలుదేరేసాను గదా! ఇక నేనైతే తినలేదు ఏమీ. ఉదయం టిఫిన్ చేసి వచ్చేసాను. ఇక నేను తినటానికి వెళ్దామని అయితే అడగలేకపోతున్నాననమాట. వాళ్ళు అనకుండా మళ్ళా నేను ఒక్కదాన్ని అడిగితే బాగోదని ఇక నేను కూడా సైలెంట్‌గానే ఉన్నానండి. ఇక అమ్మ అయితే ఇంటికైతే వెళ్ళిందంట. ఫోన్ చేసింది షాప్‌లో ఉన్నప్పుడు. ఇక్కడ టాప్స్ వచ్చేసి ఇక అన్నీ చూస్తూ ఉన్నారండి. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ఎందుకు తీసుకోలేదో ఏమో అండి. ఇక వాళ్ళకి సెట్ అవ్వదనుకున్నారో ఏమో. కానీ టాప్ అయితే బాగుంది కదా! నాకైతే ఇది బాగా నచ్చింది. చూయించిన వాటిల్లో కల్లా. ఇంకొకటి కూడా నచ్చిందండి. ఇవన్నీ తిరగేసి కూడా వీళ్ళు ఇక్కడ ఒక టాపే తీసుకున్నారనమాట. ఇంకా ఒక టాప్ తీసుకొని ఇంకా బిల్ వేయించుకొని వెళ్దామని అయితే అన్నారండి. నాకైతే నేను జీవితంలో ఎప్పుడూ ఇన్ని షాపులు తిరగలేదండి ఒకటేసారి. ఇప్పుడేనమాట ఫస్ట్ టైము. తిరగటానికి నాకు పెద్దగా ఓపిక ఉండదు. కానీ ఇంక ఈరోజు తప్పక వీళ్ళతో పాటు
తిరుగుతున్నానండి. నిజానికి మనం ఇలా వెళ్తూ ఉంటే షాపింగ్ చేస్తూ ఉంటే అలవాటైపోతుందనమాట. నాకైతే ఇంకొన్ని రోజులు వీళ్ళతో పాటు ఇలా తిరుగుతూ ఉంటే షాపింగ్కి వెళ్ళటం, బిడియం లేకుండా ఏది కావాలంటే అది అడగటం అలవాటైపోతుందనైతే అనిపించిందనమాట. ఏంటంటే వీల్స్ స్టాండ్ మొత్తం ఇవి మా నీకు ఇట్లా ఏది కావాలి? హాస్టల్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ బ్యాగ్ అయితే చూస్తున్నారండి. ఇక ఇదైతే బాగా అనిపించింది. ఇంకా వీటిల్లో తీసుకో అని అయితే చెప్పాను అనమాట. వీటిల్లోనే తీసుకుంటానని అయితే అన్నారు. ఇక రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి. కొంచెం తక్కువలోనే చూపించమన్నాం అనమాట. ఇక హాస్టల్కి కదా ఎక్కువ తీసుకెళ్ళినా కానీ బ్యాగులు అనేవి ఎలా పడితే అలా అయిపోతాయి, తక్కువలోనే తీసుకుంటానని అయితే అన్నారు. ఇక అందుకని ఇగో ఈ బ్యాగ్లు అయితే చూపిస్తున్నారండి. ఇక వీటిల్లో చిన్న సైజు పెద్ద సైజులు అయితే ఉన్నాయన్నమాట. ఇక మీడియం సైజ్ అయితే తీసుకుందండి. మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం అయితే తీసుకుందనమాట. ఇక ఒక బ్యాగ్ తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరామండి. మళ్ళీ కొంచెం దూరం నడిచేసిన తర్వాత ఇగో ఇలా చెప్పుల షాప్ అయితే కనిపించింది అనమాట. ఇంకా చెప్పులు తీసుకోవాలని మళ్ళీ లోపలికైతే వచ్చేసారండి. స్లిప్పర్స్ కావాలని. ఇక ఇద్దరైతే తీసుకుంటామంటున్నారండి. డైలీ వేర్కి ఒక జత, మళ్ళీ ఎప్పుడన్నా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇంకొక జత, 2 జతల చెప్పులు అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఇగో ఇక్కడైతే అన్నీ నార్మల్గానే ఉన్నాయండి. వీటిల్లో చాలా అయితే చూసిన తర్వాత పెద్దగా ఏవి వాళ్ళకి నచ్చట్లేదన్నమాట. చూసి తర్వాత ఫైనల్గా ఒక 2 జతలు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే 2 జతలు తీసుకోలేదండి. వాటిల్లో ఒక జత అయితే బాగున్నాయి, ఇంకొక జత అయితే వద్దని అయితే అంటున్నారనమాట. ఇవి వేసుకొని చూసిందనమాట. కాళ్ళకి బాగానే కంఫర్ట్గానే ఉన్నాయి, కానీ ఎందుకో వీటిల్లో వద్దు, బెల్ట్లో కావాలని అయితే అంటుంది మళ్ళీ. ఇక అవి ఇవి మొత్తం తిరిగేసారండి. ఇదిగో బెల్ట్ చెప్పులు అయితే తీసారనమాట. ఇంకో వీటిల్లో అయితే చూస్తుంది, ఒకసారి వేసుకొని చూస్తుందండి. వీటిల్లో మళ్ళీ ఇంకొక జత అయితే చూపించారు. మొత్తానికి సెలెక్ట్ చేసుకుందండి. కాకపోతే ఆ బెల్ట్ చెప్పులు అవి ఊడిపోతాయేమో తెగుతాయేమోనని టెన్షన్ పడుతూ ఉందన్నమాట. ఇంకంత టెన్షన్గా ఉంటే ఎట్లాగా? ఇదిగో ఇవి బాగున్నాయి, ఇవి తీసుకో, ఏం కాదు, నన్నాళ్ళు ఉంటాయిలే, ఏది శాశ్వతం కాదని అయితే చెప్పేశాను అనమాట. ఇగో ఇవైతే తీసుకొని ఇక బయటకైతే వచ్చేసామండి. ఇదిగో ఇదైతే రిలయన్స్ అనమాట. మళ్ళీ రిలయన్స్కి వెళ్దామని అయితే అన్నారు. ఇక అందుకని రిలయన్స్కి అయితే వచ్చేసామండి. ఇదేదో ముందే చెప్తే అవన్నీ తిరగకుండా ఇక్కడే అన్నీ తీసుకోవచ్చు కదా అని అయితే చెప్పేశాను అనమాట. ఉదయం 12ంటికి వచ్చామండి. 11:30, 12ంటికో. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని షాపులు తిరుగుతూనే ఉన్నామన్నమాట. కనీసం ఏం తినను కూడా తినలేదు నిజానికి. నాకైతే ఇంక కొంచెం సేపు అలానే ఉంటే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది అనమాట. ఏమన్నా తిందామంటే వెళ్ళేటప్పుడు తిందాంలే అంటున్నారు. ఇప్పటికే 6 అవుతుంది, ఇంకెప్పుడు వెళ్తామో ఏమో. ఇంకా నేనైతే ఏ షాప్కి రాను, ఇంక ఇక్కడ నుంచి ఏం కావాలన్నా తీసుకోండి, అన్నీ ఇక్కడే దొరుకుతాయి అని అయితే చెప్పేశాను అనమాట. ఇదిగో ఇక్కడ జీన్స్ మీద టాప్స్ అయితే చూస్తున్నానండి. మా చెల్లికి, నాకు కాదులండి, సెలెక్ట్ చేసి మా చెల్లికి ఇచ్చానంటే నచ్చితే తీసుకుంటుంది. ఇగో ఇంక ఇక్కడైతే నాకైతే వచ్చేసి ఈ టాప్ బాగా నచ్చిందండి. ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అందుకని తీశాను. ఇదిగో ఇంక ఇక్కడైతే చాలానే ఉన్నాయండి టాప్స్. ట్రెండ్స్లో కంటే రిలయన్స్లో కూడా బాగున్నాయి అనమాట. అంటే రెండిట్లో ఒకేలా ఉన్నాయిలండి. కాకపోతే రిలయన్స్కి వచ్చేసామనుకో మనకి ఏవి కావాలన్నా అన్నీ తీసుకొని వెళ్ళొచ్చండి. ఇంకా ఒకటే చోట బట్టలు కానీ, ఇంట్లోకి సరుకులు కానీ అన్నీ, ఇంకా హాస్టల్కి వీళ్ళకి ఏమన్నా అవసరమైనవి ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి కదండి. సోప్ కానీ, తినటానికి కానీ, చాక్లెట్స్ కానీ, వీళ్ళకి ఏం కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. టైం వచ్చేసి మాకు ఇక్కడే 6:30, 7 అవుతుందండి. 8 కల్లా షాపులన్నీ బంద్ అంట. ఇక రేపటి నుంచి అయితే అసలు ఏవి తెరవరంటండి, ఇంక అన్నీ క్లోజ్ అంట షాపులన్నీ. ఈరోజు 1st తారీఖు అండి, జూన్ 1. ఇక రేపు జూన్ 2. ఈ రోజు నుంచే 8 నుంచి ఇంకన్నీ బంద్ చేస్తామంటున్నారు. ఇక రేపటి నుంచి అయితే అసలు ఏవి ఉండవంటండి. మెడికల్ షాపు తప్పితే ఇంకేవి ఉండవంటున్నారు. ఇవిగో మేము తీసుకున్నవన్నీ ఇంక ఇలా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నామండి. లగేజీ కవర్ ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా మా దగ్గర ఉన్న వాటిల్లోకి వీటిని తీసుకున్నవన్నీ సర్దేస్తున్నాము. నేను ఇంకా మా చెల్లి ఇద్దరం సర్దుతున్నామండి. ఇక వీటిని తీసుకొని ఇంక మేమైతే బయలుదేరుతున్నాము.
ఇంకా ఏదైనా ఆటో పట్టుకొని వెళ్ళాలన్నమాట. బస్సు వస్తే బస్కి వెళ్తాము, లేదా ఆటో వస్తే ఆటోకి వెళ్తామండి. ఇక సమయానికి మేము అలా వెళ్ళేసరికి రోడ్డు మీదకి ఇంకా శావల్యాపురం ఆటో అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మేమైతే ఆటో ఎక్కాము. ఇంకా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.